అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఆన్లైన్లో వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు అంటే క్రైస్తవుడా నీ గురి ఏమిటి? క్రైస్తవుడా నీ గురి ఏమిటి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇది దానియేలు జీవితం వృత్తాంతం నుండి మనం అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని మనం ఇప్పుడు విందాం. మరి దేవుని బిడ్డలారా, దానియేలు గారు ఎలాంటి గురి కలిగి జీవించాడో, ఒక క్రైస్తవులమైన మనం కూడా అలాంటి ఆధ్యాత్మికమైన గురి కలిగి మనము జీవించాలనేది నా యొక్క ఆశ, ఆకాంక్ష. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఒకసారి మనము దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడయుండెను అని రాయబడి ఉంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దానియేలు గారు దర్శనములు స్వప్నభావములు తెలియజేసేవాడిగా, తెలివి జ్ఞానము వివేకము కలిగిన వాడిగా, సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనము ఈ దానియేలు గ్రంథంలో అతను ఉంటున్న కల్దీయుల దేశంలో ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ కలుగునగాక. దానియేలు గారికి ఒక ఆశ ఉన్నది. ఆ ఆశ ఏందంటే, తనకు కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి, తన దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను తను కలిగి ఉంటే, ఆ పరిశుద్ధతను బట్టి ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయికి ఎదగొచ్చు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పదవిని పొందుకోవచ్చు, ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఉన్నతమైన అధికారిగా మారవచ్చు అనేది దానియేలు గారి యొక్క కోరిక, దానియేలు గారి యొక్క ఆకాంక్ష, దానియేలు గారి యొక్క ఆశ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గారు తన పరిశుద్ధ జీవితాన్ని పణంగా పెట్టి, ఆ యొక్క ఉన్నతమైనటువంటి అధికారానికి, ఆ అత్యుత్తమమైనటువంటి స్థాయికి ఎదగటానికి చేస్తున్న ప్రయత్నాల్లో, పోరాటాల్లో అనేక రకాలైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అతని పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేయడానికి అడ్డమొచ్చాయి. అయినా కానీ ఆయన తన గురిని కోల్పోలేదు. దేవుడు తనకు అప్పగించినటువంటి దర్శనాన్ని అతను కోల్పోలేడు. దేవుడు తనకిచ్చిన పిలుపును మర్చిపోలేదు. దేవుడు తనని ఎందుకు పుట్టించాడో ఆ ఏర్పాటును కూడా దానియేలు గారు మర్చిపోలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి గురి కలిగి, అత్యుత్తమమైనటువంటి అధికారం కోసం, తన ప్రజలను చెర నుండి విడిపించటం కోసం, ఒక ఉన్నతమైనటువంటి పదవిని పొందుకోవటానికి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగిన వాడిగా ఆ దేశంలో జీవిస్తున్నాడు. అపవిత్రమైన ఆహారము ముట్టుకోకుండా ఆయన తనకు కలిగిన గురి మీద దృష్టి పెట్టాడే తప్ప, వస్త్రములు, బట్టలు, భూములు, ఆహారము, నీళ్లు, శరీర సుఖాలు, వివాహము, వాటి మీద తన దృష్టి పెట్టనట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన ఒక ప్రత్యేకమైన జీవితం జీవించి తన ప్రజలకి, తన దేవునికి ఒక మేలుకరంగా, మహిమకరంగా జీవించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే దానియేలు గారు పరిశుద్ధత కలిగి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి ప్రయత్నం చేస్తున్న టైంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు అతని జీవితంలో తారసపడ్డాయి. మొట్టమొదటిది ఏందంటే, ప్రాంతం మారింది కానీ ఆయన తన గురిని మాత్రం మార్చుకోలేదు. చూడండి, ఆయన నిజానికైతే యూదుడు, అతన్ని తీసుకొని వచ్చారు. ఒకసారి మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యూదుల్లో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండిరి. వీరు యూదా దేశం నుండి కల్దియా అంటే బబులోను దేశానికి చెరబట్టుకొని వచ్చిన వారిలో దానియేలు గారు మొట్టమొదటి వ్యక్తిగా, మొట్టమొదటి యూదా బాలుడిగా కనబడుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రాంతం మారింది కానీ ఆయన గురి మాత్రం మారలేదు. ఆయన గురి ఏందంటే, ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే పరిశుద్ధత కలిగి ఉంటే దాని ద్వారా దేవుడు అత్యుత్తమమైన స్థాయికి ఎదిగింపజేస్తాడు. ఆ యొక్క గురికి చేరుస్తాడు, ఆ గమ్యానికి చేరుస్తాడు. నేను అనుకున్నటువంటి ఆ స్థాయికి, ఆ ఒక ఉన్నతమైనటువంటి అధికార ఆ పదవిని చేరుకోవటానికి కావాల్సినటువంటి స్థితికి, స్థాయికి నన్ను నా దేవుడు నిలబెడతాడనే ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి ప్రాంతాలు మారినా, ఎలాంటి స్థితిగతులు మారినా, ఎలాంటి ఈ ప్రదేశాల్లోనికి మనం వెళ్ళిపోయినా, మన పరిశుద్ధతను, మన గురిని, మన లక్ష్యమును, మనము ఎవరినైతే విడిపించాలో ఆ ప్రజల యొక్క ఆత్మలను రక్షించేంత వరకు ఆ భారమును మనం విడిచిపెట్టకుండా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమునకు పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి
గ్రహించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆహారం మారింది కానీ దానియేలు గారి గురి మారలేదు. ఆహారము అతన్ని మార్చటానికి ప్రయత్నం. నెబుకద్నెజర్ రాజు అన్యుడు. లోకంలో ఉన్నటువంటి వారు అపవిత్రమైన ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. వారు విడిగా ఇష్టం వచ్చినట్లు అపవిత్రమని, దేవుడు నిషేధించిన వాటిని, దేవుడు తినవద్దన్న వాటిని, అపవిత్రమైనవి పంది, గబ్బిలాలు, ఆ తర్వాత కంజుబిట్టలు, అనేక రకాలైనటువంటి వాటిని వారు తిని తమను తాము అపవిత్రపరుచుకుంటారు. అందుకనే అలాంటి ఆహార పదార్థాలు తినకూడదని తన జ్ఞానము, తన వివేకము, తన ప్రజ్ఞ, దేవుడు తనకిచ్చిన దేవదూతల ఆత్మ తనను వదిలిపెట్టి పోకూడదని దానియేలు గారు గ్రహించి ఆ అపవిత్రమైన ఆహారాన్ని ముట్టకుండా శాకాహారం కావాలని ఆయన కోరుకున్నాడు. అతను చేరుకోవాల్సిన గమ్యస్థానము, గురి చేరుకునేంత వరకు అపవిత్రమైన ఆహారాన్ని ముట్టకుండా ఒక ప్రత్యేకమైన నిష్టలో, ఒక ప్రత్యేకమైన వ్రతంలో, ఒక ప్రత్యేకమైన జయ జీవితం జీవించినట్లు దానియేలు గారి జీవితం మనకు అర్థమవుతుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆహార విషయంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆహార విషయంలో ఆయన ఎక్కడ కూడా ఆ తిండికి ఆయన బానిస కాకుండా ఆ శరీరాన్ని జయించినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది మనుషులు తిండికి త్రాగుబోతనానికి బానిసలైపోయి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క లక్ష్యాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క గురిని కోల్పోతున్నారు చాలామంది సేవకులు, విశ్వాసులు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దానియేలు లాంటి ప్రతిష్ట కలిగిన ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలని కోరుకుంటున్నాను. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే భాష మారింది కానీ దానియేలు గారి గురి, దర్శనం మాత్రం మారలేదు. దానియేలు గారు ఏ అధికారి అయితే కావాలనుకున్నాడో, ఏ ప్రధానమంత్రి అయితే కావాలని ఆశపడ్డాడో, ఆ ప్రధానమంత్రి అయ్యేంత వరకు తన భాష మారినా కానీ పోరాటం ఆపలేదు. శోధనలో జయించుకుంటూ ముందుకెళ్ళే ఆ యొక్క నైపుణ్యాన్ని, ఆ యుద్ధ కళను మాత్రం ఎక్కడ ఆపకుండా ముందుకు సాగుచున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కల్దీయ భాష నేర్పేటటువంటి అక్కడ పండితుల మధ్యలో కూడా ఆ భాష నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు కానీ తన దర్శనాన్ని, తన గురిని మాత్రం మార్చిపోలేదు. అక్కడ సకల విద్యలు నేర్చుకున్నాడు, సకల భాషలు నేర్చుకున్నాడు. తాను ఏదైతే ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఏ విద్య అయితే ఉపయోగపడుతుందని తెలుసుకున్నాడో ఆ విద్యలో చొచ్చుకొని పోయాడు. ఆ విద్యలోని అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకొని ఆ విద్య ద్వారా తన పదవికి కావలసినటువంటి ఆధిక్యతను పొందుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, భాష మారినా కానీ దానియేలు గారి గురి మారలేదని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నాలుగో అంశాన్ని చూస్తే దానియేలు గ్రంథం 1:4 రాజు అస్పనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును. ఇజ్రాయేలీల రాజవంశీయుల్లో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారై రాజనగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. చూడండి, విద్య కూడా మారింది కానీ దానియేలు గారి గురి మారినట్లు మనం బైబిల్లో గురి మారకుండా ఉండినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యూదుల విద్యను వదిలివేసి కల్దీల విద్య అభ్యసిస్తున్నటువంటి వ్యక్తిగా మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు. కల్దీలు ఏ విద్యలు నేర్పితే ఆ విద్యలు నేర్చుకున్నాడు కానీ తన గురిని మాత్రం, తన గమ్యాన్ని మాత్రం, తన లక్ష్యాన్ని మాత్రం, తాను చేరుకోవాల్సినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని మాత్రం తన పరిశుద్ధత ద్వారా సాధిస్తాననే కసి మాత్రం విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఎంత పరిశుద్ధత ఉంటే మన దేవుడు అంత ఉన్నతమైన స్థాయికి మనల్ని ఎదిగింపచేస్తాడు. మనం ఎక్కుతున్న మెట్లలో అత్యుత్తమమైన మెట్లకి ఎక్కే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనేక అపవిత్రమైన పనులు చేయటం వల్ల మనం ఎక్కాల్సిన ఉన్నతమైన స్థాయి మెట్లు ఎక్కలేక కిందకి జారిపడిపోతున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధత నీకు అత్యుత్తమమైనటువంటి పదవిని నీకు ఇస్తుంది. నీ పరిశుద్ధత నీకు అత్యుత్తమమైనటువంటి రాజరికాన్ని, అత్యుత్తమమైనటువంటి ఫెసిలిటీస్ని, అత్యుత్తమమైన ఆశీర్వాదాలను ఇస్తుందని దానియేలు జీవితం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి 5వ అంశాన్ని కనుక చూస్తే పరిస్థితులన్నీ మారాయి కానీ దానియేలు గారి గురి మాత్రము, గమ్యం మాత్రము మార్చబడలేదు. కాబట్టి ఆయన జీవితంలో అనేక రకాలైన సింహాల బోన్లోకి వెళ్ళాడు. అనేక రకాలైనటువంటి అవమానాలు, నిందలు. ఇదిగో నెబుకద్నెజర్ రాజు గారికి కలొస్తే ఆ కల భావం చెప్పకపోతే ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తానన్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మారినా ఆయన చెలించకుండా
తన గమ్యస్థానము, తనకు దేవుడిచ్చినటువంటి గురి, దేవుడు తనకి చెప్పినటువంటి ఆ దర్శనం నెరవేర్పులోకి వెళ్ళడానికే ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ పిరికితనంతో, ఎక్కడ చంచల స్వభావంతో, ఎక్కడ అస్థిరుడిగా కూర్చున్నట్లు మనకు బైబిల్లో కనపడడు. ఆయన ఒక సింహపు గుండె కలిగినటువంటి భక్తుడిగా బైబిల్లో మనకు కనిపిస్తున్నాడు. వివాహాన్ని నిషేధం చేశాడు. ఆ యొక్క గమ్యస్థానం తన ప్రజలను కల్దీల దేశపు చెర నుండి విడిపించటం కోసం 70 సంవత్సరాలు నిరంతరం విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు. ఆ యొక్క ప్రార్థనల ప్రతిఫలంగా అతడు ఏదైతే తన ప్రజలను విడిపించాలని కోరుకున్నాడు, ఆత్మల భారంతో ఆ చెర నుండి, ఆ బానిసత్వం నుండి విడిపించాలని ఆశపడి ఉన్నాడో, ఆ బానిసత్వపు సంఖ్యల నుండి దానియేలు గారు కల్దీల చెరలో నుండి ఆ యొక్క దానియేలు గ్రంథములో అనేక రకాలైనటువంటి గ్రంథాలను పరిశీలించి 70 సంవత్సరాల తర్వాత ఈ విడుదల వస్తుందనే సంగతి తెలుసుకుని ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథాలు చదివి వాటి ద్వారా ఆయన తెలుసుకుని తన ప్రజలకు విడుదల ప్రకటించి ఆ ప్రజలను కల్దీయుల దేశానికి తీసుకొని వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వచనం ఒకసారి మనం చూస్తే, దానియేలు గారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క విద్యలను బట్టి, సకల విద్యలను బట్టి, తలాంతులను బట్టి, వరాలను బట్టి అతను ఏ స్థాయి పొందుకున్నాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీదను అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానిగాను నియమించెను. ఆమేన్. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అనేక గొప్ప దానాలు ఇచ్చినట్లు నెబుకద్నెజర్ గారు అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానిగాను అతన్ని నియమించినట్లు మనము బైబిల్లో చూస్తున్నాం. అతన్ని బహుగా హెచ్చించినట్లు, అతన్ని ప్రధానిగా దేవుడు మార్చినట్లు, అది వీటన్నిటి కారణం అనేక రకాలైన ఆటంకాలు వచ్చాయి. వస్త్రాల విషయంలో ఆటంకాలు వచ్చాయి, ఆహార విషయంలో ఆటంకాలు వచ్చాయి, భాష విషయంలో ఆటంకాలు వచ్చాయి, విద్య విషయంలో ఆటంకాలు వచ్చాయి, పరిస్థితుల విషయంలో ఆటంకాలు వచ్చాయి. అలాగనే జీవిత యాత్రలో తను చేస్తున్న ప్రార్థనా జీవితంలో ప్రార్థన చేసుకుంటుంటే కూడా దానికోసం కూడా ఆటంకాలు వచ్చాయి. అతన్ని ఆ ప్రార్థన ఆటంకంగా వచ్చినప్పుడు దానికి ప్రతిఫలంగా సింహాల బోన్లోకి వెళ్ళి సింహాలు నోరు మూయించాడు. ఆ తర్వాత జ్ఞానులందరూ కలల భావం చెప్పలేకపోతే రాజుకు వచ్చిన కల భావం చెప్పే విషయంలో మరణ బంధకాల్లో నుంచి కూడా విడుదల పొంది ఆ తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులైన జ్ఞానులందరినీ రక్షించుకున్నట్లు, ఎన్ని పరిస్థితులు మారినా తన యొక్క గురి ఏ దేశానికైతే అధిపతిగా మారాలనుకున్నాడో, ఏ దేశానికైతే ప్రధానిగా కావాలనుకున్నాడో, ఏ దేశానికైతే అత్యుత్తమమైన వ్యక్తిగా నిలబడాలనుకున్నాడో ఆ గురి, ఆ గమ్యం చేరేంత వరకు దానియేలు గారు ఎక్కడ వెనకడుగు వేయకుండా దేవుడి మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో ముందుకెళ్ళి తన ప్రజలందరి ఆత్మలను రక్షించి తన ప్రజలందరికీ ఒక మేలుకరమైనటువంటి వ్యక్తిగా, దేవునికి బహుప్రియుడిగా మార్చబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మనం కూడా ఒక గురి కలిగి మనం ముందుకెళ్తే దానియేలు లాంటి జయ జీవితం మనకు కూడా దేవుడు దయచేయును గాక.